మంగళ గౌరీ వ్రతం. మంగళ గౌరీ వ్రతం అనేది హిందూ స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుస్సు, కుటుంబ సమృద్ధికి, శాంతి, ఐశ్వర్యం కోసం చేసే పవిత్రమైన వ్రతం. ఇది ముఖ్యంగా శ్రావణ మాసంలో మంగళవారాల రోజున చేస్తారు. ఎప్పుడు చేస్తారు? శ్రావణ మాసం మొదటి మంగళవారం నుండి మొత్తం 5 మంగళవారాలు చేస్తారు. కొందరు పూజ మొదలుపెట్టి ఒక్కసారి మాత్రమే చేస్తారు. మరికొందరు ప్రతి సంవత్సరం కూడా చేస్తారు. వివాహమైన కొత్త కోడళ్ళు పెళ్ళైన తొలి సంవత్సరం తప్పకుండా చేస్తారు. పూజకు కావలసిన సామాగ్రి: గౌరీదేవి విగ్రహం లేదా ఫోటో, పసుపు, కుంకుమ, గంధం, కలశం, కొబ్బరి, బియ్యం, పుష్పాలు, దీపాలు, నెయ్యి లేదా నూనె, నైవేద్యం, పానకము, నీళ్లు, తాంబూలాలు. వ్రత విధానం: స్నానం చేసి శుద్ధిగా ఉండాలి. మంగళ గౌరీదేవిని అలంకరించాలి పసుపు కుంకుమతో. కలశాన్ని పెడతారు. దీపారాధన చేసి అష్టోత్తర శతనామావళి చదవాలి. వ్రత కథ వినాలి లేదా చదవాలి. నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. చేసిన వ్రతాన్ని ఇతర స్త్రీలకు వివరిస్తూ వారికి ప్రసాదం పంచిపెట్టాలి. మిగిలిన నైవేద్యాన్ని కుటుంబంతో తినాలి. వ్రత ఫలితాలు: భర్తకు దీర్ఘాయువు, ఆరోగ్యం, శాంతి కలుగుతుంది. సంతానం కలుగుతుంది. కుటుంబంలో ఐశ్వర్యం, ధన సంపత్తి పెరుగుతుంది. గృహశాంతి ఏర్పడుతుంది. కోరికలు తీరుతాయి. ముఖ్యంగా గృహప్రవేశం, ఉద్యోగం, పెళ్లి వంటి విషయాల్లో శుభం కలుగుతుంది. వ్రతం పూర్తయ్యాక చివరి మంగళవారంలో ఉద్యాపన చేస్తారు. అప్పటి వరకు శ్రద్ధగా వ్రతం చేయాలి. మంగళ గౌరీదేవిని భక్తితో పూజించడమే ముఖ్యం. ధన సంపత్తి కంటే కుటుంబ శ్రేయస్సు ప్రధాన లక్ష్యం. హాయ్ ఫ్రెండ్స్, విక్టరీ 365 డేస్ ఛానల్కు స్వాగతం. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్లో శ్రావణ మాసంలో పూజలు, కథలు, వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది.